హాయ్ లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఈ వీడియో ప్లే ఏరియాకి అయితే మేము కూడా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. అస్సలు చిన్న పిల్లల్లాగా ఎంత బాగా ఎంజాయ్ చేసామో. మాక్సిమం చాలా మాల్స్ లో అయితే అలో చేయరు పెద్దవాళ్ళని, కానీ ఈ మాల్ లో అయితే అలో చేశారు. ఇంకా మా మాన్విత్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. చాలా అంటే చాలా యాక్టివ్ అయిపోతాడు ప్లే ఏరియాకి వెళ్ళగానే. ఇంకా కాసేపు మంచిగా అయితే ఆడిపిస్తున్నాము. ఇంకా ఈ స్లైడ్ కి వచ్చేసరికి మాన్విత్ కి అయితే చాలా ఇష్టం. ఇంక ఈ స్లైడ్ లో అయితే మా తమ్ముడు, మాన్విత్, ఇంకా మేము అందరం కూడా స్లైడ్ అయితే చేసాం. చాలా బాగా అనిపించింది. ఇంకా వేరే యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ తీసుకెళ్తున్నా సరే వాడైతే తిరిగి తిరిగి ఆ స్లైడ్ దగ్గరికి వస్తున్నాడు. ఇంకా చాలా సేపు అయితే ఇక్కడే టైం అయితే స్పెండ్ చేసాము. వాళ్ళు ఇచ్చిన 1 అవర్ టైం కూడా ఇక్కడే స్పెండ్ చేసాము. మేమైతే టైం అయిపోయింది వెళ్దామని చాలా బలవంతంగా అయితే తీసుకెళ్ళాం మాన్విత్ ని. ఫైనల్ గా అయితే బయటికి తీసుకొచ్చాము. ఇంకా బయటికి తీసుకురాగానే వాడికి ఏదో ఒకటి కొనకపోతే లేడని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఫుడ్ కోర్ట్ కి తీసుకొచ్చేసారు. ఇక్కడైతే ఫస్ట్ టైం మేము ఒక ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేసాము. రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఐస్ క్రీమ్ అంటే నచ్చలేని పిల్లలు అంటూ ఉండరు కదా. బయటకు వచ్చినప్పుడు ఇలాంటి ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ పెడితే కాస్త వాళ్ళకి తిన్నట్టు ఉంటుంది, మనకు కూడా మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా. ఇక్కడ మా హస్బెండ్ అయితే KFC టైప్ చికెన్ కూడా అయితే తెప్పించారు. ఇంకా మేమైతే అది తినేసాము. ఈ మాల్ కి బయట ఇలా ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇలాంటి ఫోటో బూత్ అయితే ఒకటి పెట్టారు. సో అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ బెంగళూరులో అయితే వినాయకులు స్టిల్ ఇప్పుడు వరకు కూడా అయితే ఇంకా అనుపుతున్నారు. మేమున్న ఏరియాలో అయితే ఈ వినాయకుని పెట్టారు. అలా అంటే చాలా బాగుంది వినాయకుడు. వినాయకుని దర్శనం చేసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాం. మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.